ఈ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా వాక్యం వింటున్న పరలోక దేవుని స్వర యొక్క ప్రజలందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. పిల్లరా, ప్రతిరోజు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ అన్ని విషయాలు గొప్ప కార్యాలు చేస్తాడు కనుక ఏ విషయం గురించి కూడా నిరాశపడవద్దు. పిల్లరా, నిరాశపడకుండా సృష్టికర్త దేవుని విశ్వాసం కలిగి జీవించండి. ఆయన అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశ్రయించే దేవుడై ఉన్నాడు. ఓకే, ఇది నన్ను ప్రార్థన చేసి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, దేవ ఉదయకాల సమయంలో మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం బిడ్డలందరి జీవితాల్లో వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడి వారిని బలపరిచి ధైర్యపరచమని, మమ్మల్ని మరుగుపరిచి మీరే ఇదే నన్ను మాట్లాడమని ఏస్తున్నామని ఎడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక ప్లేరా, దేవుని పరిశుద్ధ నామానికి మీకు మరొకసారి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. కీర్తన గ్రంథం 9వ కీర్తన 12వ వచనంలో ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకున్నాను. చూసారు ప్లేరా, దేవుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడంటే బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకున్నాను. ఈ దినాల్లో మనుషులు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు ప్లేరా? సాధారణంగా వెండి బంగారాలు, మేడమిద్దులు, లేదా రాజకీయ నాయకులు, అధికారులు, పేరు ప్రఖ్యాతులు గల వారిని ఈ దినాల్లో సాధారణంగా జ్ఞాపకం చేసుకుంటారు ప్లేరా. అంతేగాని ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో బాధపరచబడే వారిని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోరు ప్లేరా. కానీ ఆ సృష్టికర్త దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్లేరా, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన బిడలుగా ఈ లోకంలో జీవిస్తూ ఎవరైతే బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారో అటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు పిల్లరా. కనుక చాలాసార్లు మనం అనుకుంటాం మన పరిస్థితి ఏ విధంగా అయినా బాగోలేనప్పుడు నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, నాకు ఎవరున్నారు ఈ లోకంలో అని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నిరాశపడుతుంటాం. కానీ దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం చేసుకోకపోయినా ఆ సృష్టికర్త దేవుడు మాట్లాడుతున్నాడు. బాధపరచబడుతున్నాను, నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను. అదేవిధంగా కింద అంటాడు చూడండి, వారి మర్రను ఆయన మరువుడు. చూసారా, ఎవరైతే ఏ విధంగా బాధపడుతున్నా అది నిందలు బట్టి కావచ్చు, అవమానాలు కాబట్టి కావచ్చు, ఆర్థిక సమస్యలు బట్టి కావచ్చు, అనారోగ్య సమస్యలు బట్టి కావచ్చు, ఇంట్లో మారు మనసు లేని వ్యక్తులు బట్టి కావచ్చు, ఏ విధంగా మనం బాధపరచబడిన దేవుడు అంటాడు నిన్ను జ్ఞాపకం చేసుకొని అంటాడు. అంతేకాదు వారి మరువును ఆయన మరువుడు అంటండి. ఎవరైతే బాధపరచబడుతున్నారో వారి ప్రార్థన దేవుడు మరిచే దేవుడు కాదంటే. యేసునామం జరుగును కాక గట్టిగా హల్లు చెప్తుంటారా. కనుక ఏ కష్టంలో బాధలో ఉన్నా సరే నాకెవరున్నారు, నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకెవరున్నారు ఈ లోకంలో అని నువ్వు నిరాశపడిపోకుండా బాధపరచబడుతున్నా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటానని మాట్లాడుతున్నా ఆ సృష్టికర్త దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ పిల్లరా, ఇంక ఈ లోక సంబంధమైన మనుషులు జ్ఞాపకం చేసుకుంటే ఏంటి, జ్ఞాపకం చేసుకోకపోతే ఏంటి పిల్లరా. మరొక మాట ఏంటంటే ఈ లోక సంబంధం మనుషులు జ్ఞాపకం చేసుకున్నా మనల్ని ఏం చేయలేరు పిల్లరా. కానీ ఆ సృష్టికర్తను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అందుకే జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏం చేస్తాడని వాక్యం చెప్తుంది అక్కడ, వారి మొర్రను ఆయన మరువుడు. యేసునామం జరుగును గాక. ఎవరైతే బాధపరచబడుతున్నారో ఆ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వాళ్ళు చేస్తున్న మొర్రను దేవుడు ఏం చేయడండి, మర్చిపోయే దేవుడు కాదంటే. యేసునామం జరుగునుగా. కనుక పిల్లరా, నీ జీవితంలో ఏ విషయాలను బాధపరచబడుతున్నా సరే నిరాశపడిపోక కానీ బాధపరచబడుతున్న స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడై ఉన్నాడు పిల్లరా. కనుక ఆ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఏ విషయం గురించి కూడా నువ్వు బాధపడక, కృంగిపోక, కురిసించిపోక, బాధపరచబడుతున్న నన్ను నా తండ్రి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా అని సంతోషంగా, ఆనందంగా ఆ సృష్టికర్త దేవునికి నీ బాధ ఏటో, నీ బాధనేటో, నీ కన్నీళ్ళేటో ఆయనకి నువ్వు ప్రార్థన ద్వారా నువ్వు తెలియపరిచినప్పుడు ఆయన గొప్ప కార్యాలని పట్ల చేసే దేవుడై ఉన్నాడు పిల్లరా. కనుక బాధపరచబడుతాను నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఉన్నాడని గ్రహించి ఆ బాధను జ్ఞాపకం చేసుకునే ఆ దేవుడికి నీ మొర్రను నువ్వు ఆలకించి నువ్వు చెప్పినట్టయితే ఆ మొర్ర ఆలకించి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అదే అధ్యాయము 18వ వచనంలో కూడా ఉంటాడు, దరిద్రులు నిత్యము బరువు పడరు. దరిద్రులు ఏం చేయరేటండి, నిత్యము బరువు పడరంట. దరిద్రులు అంటే ఎవరు? ఈ లోక సంబంధంగా ఏ విధమైన స్థితి లేకుండా, చదువు లేక, ఆర్థిక పరిస్థితి లేక, ఆరోగ్యం లేక, వెండి బంగారం లేక అన్ని రీతిలుగా బాధపడే వాళ్ళని ఏమంటారంటే
దరిద్రులు అంటారు. అటువంటి దరిద్రులు దేవుడు ఏం చేయడండి, నిత్యము మర్చిపోయేటువంటి దేవుడు కాదంట. దరిద్రుల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు పిల్లరా? ఈ దినాల్లో ఎవరు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకోరు. ధనవంతుల్ని, ఆస్తిపాస్తులు, వెండి బంగారాలను వాళ్ళు ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారు, కానీ పిల్లరా దరిద్రులను ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోరు. కానీ వాక్యం చెప్తుంది, దరిద్రులు నిత్యము మరుగుబాడరు. దరిద్రుల్ని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదంట. చూసారా? అదే ఈ లోకషం మనుషులైతే నీకేమీ లేకపోతే చదువు, వెండి బంగారం, మేడ మీద ఆస్తిపాస్తులు లేవనుకోండి, అందరూ నిన్ను మర్చిపోతారు. కానీ మనుషులు లాంటి వాడు కాదు దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన జాలిగల దేవుడు. సృష్టిలో కర్త అయిన దేవుడికి సృష్టిలో ఉన్న అందరూ సమానం లేపారా? డబ్బు ఉందని, డబ్బు లేదని, వెండి బంగారం ఉన్నాయని, వెండి బంగారాలు లేవని, మేనమిద్దులు ఉన్నాయని, లేవని, ఆరోగ్యం లేదని, అనారోగ్యం లేదని, ఇట్లాగా మనుషులు తారతమ్యాలు చూసినట్టుగా దేవుడు తారతమ్యాలు చూసే దేవుడు కాదు ప్లేరా. అందుకే దరిద్రుల గురించి వాక్యించి నిత్యము మరువబడరు అంటే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా దేవుడు దరిద్రుల్ని జ్ఞాపకం చేసుకుంటాడు పిల్లరా. వారిని మర్చిపోయే దేవుడు కాదు ప్రియమైన వాళ్ళారా. ఈ దినాన్ని ఏ స్థితిలో ఉన్నా సరే నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటలేదని నువ్వు అనుకుంటున్నా, కానీ ఈరోజు నీతో నాతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. బాధలో ఉందని నేను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయన, నీ మొర్రను వినేటువంటి దేవుడు ఆయన. అదే సమయంలో దరిద్రులుగా ఉన్న నిన్ను ప్రతిరోజు కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్న దేవుడు. కనుక పిల్లరా, ఏ బాధలు ఏ కష్టంలో ఉన్నా జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఉన్నాడని, నువ్వు చేసే ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని, దరిద్రులు మర్చిపోయే దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు అని జ్ఞాపకం ఉంచుకొని మనుషుల వైపు పరిస్థితుల వైపు చూడక నిత్యము ఆ తండ్రిని దేవునికి ప్రార్థించేనా ప్రియ సహోదరి సహోదరుడా. అదేవిధంగా కీర్తన గ్రంథం 10వ కీర్తన 17వ వచనం అంటాడు చూడండి, యెహోవా లోకులు ఇకను భయకారులు కాకున్నట్లు బాధపడే వారు కోరుకుని విని ఉన్నాము. చూసారా? యేసునామం జరుగును గాక. దేవుడు ఎవరు కోరుకుంటాడటండి? బాధపడేవారు కోరికిన దేవుడు అంటాడటండి. ఈ దినాల బాధపడేవారు కోరికని వినేది ఎవరు పిల్లరా? అన్నీ బాగుంటే మనం చెప్పే మాటలు అందరూ ఆలకిస్తారు శ్రద్ధగా. ఏదైనా కష్టంలో నష్టంలో ఉండి మనం పడుతున్న బాధని ఎవరికైనా చెప్పామనుకోండి, వినడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపరు. విన్నా సరే మన మీద చికాకు పడే, విసుగుపడే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మన బాధని వాళ్ళకి చెప్తే చిన్న చూపు చులకం చూసే వాళ్ళకి చాలా మంది ఉంటారు పరా. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, బాధపడేవారి కోరికను విని ఉన్నావు. దేవుడు ఏం చేస్తారేటండి, మనం ఏ విధంగా బాధపడుతున్నామో, వారు ఎందుకు బాధపడుతున్నారో వారు కోరికను దేవుడు శ్రద్ధగా వింటాడట పిల్లారా. ఇదన్నా అటువంటి గొప్ప దేవుడు ఎవరున్నారు పిల్లరా? మనుషుల్లో కూడా మన బాధను శ్రద్ధగా వినేవాళ్ళు ఎవరున్నారు పిల్లరా? కేవలం సృష్టికర్త దేవుడు మాత్రమే ఉంటారు. అంతేకాదు 2వ కీర్తన వాక్యం ద్వారా చూడండి, బాధపరచుబడి వారికి చేయబడు బలాత్కారం బట్టి, దరిద్రుల తీర్పును బట్టి నిప్పే లేచదను, రక్షణ కోరుకునే వారికి రక్షణ కలుగు చేస్తుంది. నామం జరుగుతుంది కాక. చూసారు పేరా? బాధపరచుబడి వారికి జరిగిన బలాత్కారం బట్టి, దరిద్రుల తీర్పును బట్టి నేను ఇప్పుడే లేచేదని ఏసునామం జరుగును కాక. ఇప్పుడే లేచేద్దరని దీర్ఘంతో చూసారా? అంటే ఏంటి? ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే దరిద్రులుగా ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే ఎవరి చేత పట్టించుకోలేని స్థితిలో ఉన్నారో, అందరి చేత తృణీకరించబడే స్థితిలో ఉన్నారో, ఒంటరిగా ఉంటున్నారో, వాళ్ళు ఆ దరిద్రులు లేదా బాధపరచబడేవారు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. ఆలకించడానికి అంటే వెంటనే దేవుడు లేచేస్తాడట. ఏ విధమైన బాధల్లో దరిద్రులు ఉండి నువ్వు ఆ బాధని, దరిద్రతని తట్టుకోలేక నిట్టూర్పులు విడుస్తున్నావో, మూలుగుతున్నావో, ఆ మూలుగులు నిట్టూర్పులు విని నువ్వు చేసే ప్రార్థన ఆలకించి దేవుడు అంటాను నేను లేస్తాను. చూసారు? వెంటనే దేవుడు లేస్తాడు. విత్తిన సెకండ్లో దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంటాడు, రక్షణ కోరుకోను వారికి రక్షణ కలుగు చేస్తున్నాం. నీకు ఏ విధమైన సహాయం కావాలో, ఏ బాధలో, ఏ యొక్క వ్యాధుల్లో ఉన్నావో, ఏ బాధల్లోంచి వ్యాధుల్లోంచి నువ్వు బయటకు రావాలని నువ్వు కోరుకుంటున్నావో, ఎటువంటి రక్షణ, ఎటువంటి సహాయం కావాలని నువ్వు కోరుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు అటువంటి సహాయము ఇవ్వడానికి, నిన్ను ఏ విధంగా నన్ను రక్షించడానికి, అన్ని విధాలు రక్షించడానికి నేను ఇప్పుడే లేస్తానని దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక జీవితంలో ఎప్పుడు కూడా బాధలో ఉన్నావని, లేదా దరిద్రతలో ఉన్నావని, అందరూ నాటి మర్చిపోయారని నువ్వు అనుకుంటున్నా, కానీ దేవుడు అన్నడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే బాధలు, ఇరుకులు, ఇబ్బందుల వల్ల ఆదరించి, ఓదార్చి, బలపరిచి, ధైర్యపరచబడాలని ఆ తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక లోకం ఎవరు నిన్ను పట్టించుకోపోయినా,
నీ బంధుమిత్రులు స్నేహితులు ఎవరు పట్టించుకోకపోయినా, అందరూ నిన్ను తృణీకరించినా, ఎవరు నీ బాధ అర్థం చేసుకోకపోయినా, నీ బాధ వినేవాళ్ళు ఎవరు లేకపోయినా, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందని నువ్వు అనుకుంటున్నా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బాధలో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మరణాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దరిద్రతలో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిత్యమా నిన్ను మరువకుండా జ్ఞాపకం చేసుకున్న దేవుడు, బాధపడేవారు కోరికలు వినే దేవుడు, వారికి బాధలు వ్యాధులను విని రక్షించడానికి ఇప్పుడే తండ్రి అయిన దేవుడు లేస్తా అంటున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది 9వ కీర్తనలో మనం చూసినట్టయితే, బాధపడేవారు నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. ఏ బాధలో ఉన్నారో, ఏ బాధల్లోంచి ఏ విధంగా రక్షించబడాలని కోరుకుంటున్నారో, అలా దేవుడి కొరకు ఎదురు చూసే వారి నిరీక్షణ అన్నిటికీ కూడా నశించిందంటే యేసునామం జరుగునగాక గట్టిగా చెప్తుంటాడు. అంటే ఏ బాధలో వ్యాధుల్లో ఉన్నారో, మా ప్రభు నా కన్న తండ్రి సృష్టికర్తన ప్రభు ఈ బాధలోంచి వ్యాధుల నుంచి విడిపిస్తాడని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వారి యొక్క నిరీక్షణాస్పదం అన్నిటికీ నశించదని వాక్యాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక పిల్లరా, నువ్వు ఏ బాధల్లో వ్యాధుల్లో ఉన్నా సరే నువ్వు భయపడకు. కానీ బాధల్లో ఉన్న వారిని రక్షించే దేవుడికి, ప్రార్థించే దేవుడికి, ప్రార్థన ఆలకించే దేవుడికి, మరిచిపోయిన దేవుడికి నువ్వు ప్రార్థించే నీ బాధల్లోంచి వ్యాధుల్లోంచి ప్రభుని విడిపిస్తాడు. ఏ బాధలోంచి ఎట్టిరీతిగా నువ్వు విడిపించాలని కోరుకుంటున్నావో అట్టిగా సహాయం చేయడానికి ఇప్పుడే దేవుడు లేచి నీ ప్రార్థన విని జవాబు ఇచ్చి రక్షించడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు పిల్లారా. ఓకే, కనుక అట్టి గొప్ప శక్తివంతమైన విజయవంతమైన జీవితం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో ప్రభ ఇదిగో బాధపరచుబడి నిరీక్షణాస్పద అన్నిటికీ నశించిందని, బాధితులు మరుగుపడరాని, దరిద్రులు ఎన్నటి జ్ఞాపకం చేసుకుంటానని చెప్పావు. కనుక మరి వాక్యమైన బిడ్డల జీవితాలు ఎటువంటి బాధలు వ్యాధులు ఉన్నా ఆ బాధల నుంచి వ్యాధుల నుంచి ప్రభ నువ్వు వారిని విడిపించి వారిని రక్షించి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న వారిలో ఈ యొక్క స్థితిలో ఉన్న వారందరినీ కూడా దీవించండి. అనారోగ్యంతో ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల దయచే దేవ, సమాధానం దయచే, సంతోషం దయచే, ఆనందము దయచే తండ్రి. వివాహం కాని వారికి వివాహం దయచేయండి తండ్రి. దేవ, నిరుద్యోగులకు ఉద్యోగం దయచే తండ్రి. దేవ, వ్యసనాలతో బిడ్డలకు విడుదల దయచేయమని, దేవ, గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం దయచే, గర్భం కొరకు ఎదురు చూసే వారికి దేవ అద్భుతంగా నువ్వు గర్భాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయంలో ఏ స్థితిలో నీ కొరకు ఎదురు చూసినా వారికి ఆ విషయంలో వారికి సహాయం దయచేసి సృష్టికర్త దేవుడు నిరూపించుకోమని ప్రార్థన చేస్తాను. నిరూపించుకున్న తండ్రి ఆ విషయం వారికి తెలియజేయమని ఏస్తున్నాము నేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఒకే పిల్లరా, మరి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, బాధపరచేవాడిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. కనుక నువ్వెన్నడూ ఈ విషయం గురించి బాధపడకు. ఆ తండ్రి నేను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక సంతోషంగా ఆనందంగా ఉండు. ఏ విషయం గురించి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా పిల్లరా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా మాకు తెలియచేయండి. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తాం. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.